నమస్కారం. మరీ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. చాలామంది నా పుట్టినరోజు గురించి వార్త చెప్తున్నారు. అందరికీ థాంక్ యూ. ఆళ్ళకి విషెస్ అంటే నాకు చాలా ఎక్కువ అది. చాలామంది నాకు సోషల్ మీడియా త్రూ చేశారు. చాలామంది డైరెక్ట్ ఫోన్ చేశారు. డైరెక్ట్‌గా వచ్చారు కూడా. అందరికి వచ్చినందుకు చాలా సంతోషం. గోల్డ్ గురించేమో తర్వాత మాట్లాడతాం. ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటికి ఏదని చూద్దాం. రూపాయేమో 95.62 పైసా గడిపోయింది. 95.62 గాని ఎందుకు క్రూడ్ ఆయిల్ $108 వరకెళ్ళింది. ఈళ్ళకి మార్నింగ్ ఇవాళ మార్నింగ్ ఏమో నిఫ్టీ ఏమో దిగి 23,260 వరకెళ్ళింది. అక్కడి నుంచి పెరిగి ఒక టైంకెళ్ళి మళ్ళీ 23,580 వరకెళ్ళింది. 3:30కి నేను మాట్లాడుతున్నప్పుడు 35 పాయింట్స్‌లోనే క్లోజ్ అవ్వడానికి అవకాశాలుంది. నేను చూస్తున్నంత వరకు మెటల్‌లో 1% అప్. ఎఫ్ఎంసీజీ 0.01% అప్. ఆటో 0.8 కట్. ఐటీ 0.5 ఎట్. ఫార్మా ప్లాట్. ఓవరాల్ చూసిన తమిళనాడు మార్కెంటల్ బ్యాంక్ 4%. మనపురం 3%. ట్రిప్లా 2% మనకంటే లాస్ట్‌లో చూసుకుంటే 5% మీదకెళ్ళింది. డిఫీస్ ల్యాబ్ 2.9. ముత్తూట్ ఫైనాన్స్ 2.6. కర్ణాటక 2.2. రెడ్డి 1.2. కళ్యాణ్ జ్యువెలర్స్ 5% ఖాళీ. తంగమయిల్ 4% ఖాళీ. టాటా పవర్ 4% ఖాళీ. ఫెడరల్ బ్యాంక్ ఆల్మోస్ట్ 2% ఖాళీ. ఇండియాలో గుడ్ న్యూస్ ఏంటంటే వీకి చాలా బాధ తగిలింది. నాకేదో ఇవ్వాలనుకున్నారు. అది నా బర్త్‌డే ఉండడం వల్ల ఎవరైతే నాకు 400 గ్రాములు గోల్డ్ అనేది మాట్లాడి ఉంచారో, ఓకే. ఇక్కడికేమో 4,20,000 తెలియకుండా ఏశారు. అంటే ఏం చేశారంటే, నీవు ఫాలో చేసుంటారంటే గోల్డ్ కొనుంటారు. 400 గ్రాములు గోల్డ్ కొనుంటారు. ఇక మీద నుంచి గోల్డ్ అంత లెవెల్‌లో కొనకూడదని ఒక మంచి లోకంలోనే. ఇప్పటివరకు చెప్పినందులో ఆనంద్ సార్ కొన్న దీని గురించని ఎందుకో ఒక మంచి జరిగిందని చెప్పడానికి ఒక ₹1,800 పెంచారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏటయిందో లేదో ఇండియాలో గోల్డ్ 1,000 పెరిగిపోయింది. అంటే ఏందంటే జీఎస్టీ ముందేమో 15,300 ఉంటుంది. 24 క్యారెట్ 14,000 మీదకి 16,000కి తీసుకొని వెళ్ళి ఉంచేశారు. ఏంటంటే దానికంటే వాళ్ళు ట్యాక్స్ పనం ఇవన్నీ ఎప్పుడు చెప్తుంది రాజకీయతలకు ఐడియా ఏంటంటే డబ్బున్న వాళ్ళే పాపం కష్టపడుతున్నారు. వాళ్ళకెళ్ళి పరిగెట్టి కష్టపడి వాళ్ళ తలకు వాల్యూ ఎలాగ పెంచుతూనే ఉండాలి. దానివల్ల వాళ్ళ తలకు మించింది గోల్డ్ రేట్‌ని, వెండి రేట్‌ని పెంచి ఉంచారు. బిఫోర్ ట్యాక్స్ 3, 6 ఉండేది అదేమో 15 చేసేసారు. సో ప్రజలందరూ అరుస్తున్నారు. అదంతా పర్వాలేదు. మీరందరూ కట్టొచ్చు. నాటు గురించి మీరు త్యాగం చేయండి. ఏటో గురించి దేశం గురించే మాట్లాడండి. దేశం గురించి త్యాగం మీద త్యాగం చేస్తూనే అనండి. అలాగని చెప్పి గోల్డ్‌కి ₹1,000 ఎక్స్‌ట్రా వేశారు. ట్యాక్స్ అనే పేరులోని. అది దానివల్ల ఏటైంది ఒక 3 రోజులు గోల్డ్ రిటైల్‌లో ఉన్నందరూ మార్కెటర్స్ వాల్యూ ఏమో 50,000 క్రోర్స్ పడిపోయింది. దానివల్ల గోల్డ్ డమాల్. దానివల్లేమో 50,000 క్రోర్స్ పడిపోయింది. మీరందరూ బాధపడతారని మన తలకి మా ఫ్రెండ్స్ అందరూ ఇండియా తలకేమో రిటైల్ ఇన్ఫ్లేషన్ అమెరికా కన్నా తక్కువ ఉందంటున్నారు. మనం నమ్ముతున్నామో లేదో మీ తలకి ఇష్టం. కేవలంగా 3.5% ఎలవాస్ పెరిగింది. అలాగని చెప్తున్నారు. ఏప్రిల్ నెలలో ఆర్‌బీఐ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. ఇలాగుంటే మరి రూటే లేదు. గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్తాం. రేటు పెంచాలి అని చెప్తున్నారు. అంటే 25కి రేటు పెంచాలని చెప్తున్నారు. ఓకే. దీనివల్ల డీజిల్ రేటు సంజయ్ వాళ్ళతో ఏం చెప్తున్నాడు? అందరూ డీజిల్‌లో కనెక్ట్ చేసి లెక్క చేసేసి వాళ్ళు మాట్లాడుతుంది చూసారా డీజిల్ ₹25 పెట్రోల్ ₹40-50 వరకు రేట్ పెంచుతారు అని సంజయ్ మల్హోత్రా చెప్తున్నారు. అలాగే డాక్టర్ డీజిల్‌కి Q4 ప్రాఫిట్ ఏమో చాలా మోసంగా ఉంది. దాని తర్వాత 84% క్రాస్ అయింది. వీక్యూఎస్ సేల్స్ వల్ల డాక్టర్ రెడ్డి ఏమో కెనడా లాంచ్‌కి రెడీ అవుతున్నారు. జనరిక్ సెమీ గ్లూటెడ్‌తో ఎంటర్ అవుతున్నారు. సన్ ఫార్మా ఒకే గిర్రని తిరిగి పెరుగుతూనే ఉంది. షేర్ తల తిరిగే రేంజ్‌లో ఉంది. దానికి $11.7 బిలియన్ ఫండింగ్ రెడీ చేశారు. ఇచ్చుకోవడానికి ఆర్గాన్ అనే ఒక కంపెనీని రేట్ తీసుకొని ఫుల్‌గా క్యాష్ కొంటున్నారు. జైడస్ లైఫ్ సైన్సెస్ ఒక హాస్పిటల్ ఒకటి దాన్ని 100+ థైరాయిడ్‌కి ఫ్రీగా ట్రీట్ చేశారు. ఇది ఒక రెవల్యూషన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇండియన్ టాక్స్ తగ్గుతుందండి. ఎందుకంటే అవుట్‌లుకే చాలా తక్కువ ఓపెన్ ఏమో ఒక ఎక్స్పాన్షన్ అనౌన్స్‌మెంట్ చేశారు. అలాగే మీకు సాఫ్ట్‌వేర్ బిజినెస్ జరుగుతుందా అని నాకు డౌట్ వచ్చేసింది. నిఫ్టీ ఐటీ ఏమో
3 ఇయర్ లోన్‌కెళ్ళిపోయింది. ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్న కన్సర్న్ అదొకటి ప్రాబ్లమ్ కాదు. దీనివల్ల చూసామంటే లోయర్ లెవెల్‌లో హ్యాండిల్ చేస్తాను. ఒక హాల్ కూడా లేదు. దాంట్లో ఏఏమో ఎర్నింగ్స్ పూర్తిగా తీసుకుంటా అని చెప్తున్నా. తీసేసి ఏం చెప్తున్నారంటే ఏజెంట్‌కి రెడీ చేసి మార్కెట్‌లో సప్లై చేస్తా అని చెప్తున్నారు. టెక్ మహీంద్రా, సిస్కో సైబర్ విజిలెన్స్ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తున్నారు. దీంతో దీంట్లో సిస్కోను కలిసి పవర్డ్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ సొల్యూషన్ ఫర్ ఎంటర్‌ప్రైజ్ ఇస్తున్నారు. టాటా రెస్టారెంట్ రన్ టాటా ఎల్‌పీ నుంచి ప్రాబ్లమ్ ఉంది. నియోల్ టాటా యోని శ్రీనివాసన్ ఈ విజయ్ సింగ్‌కి ఎగ్నెస్ట్‌గా ఓటేశారు. ఎవరు అపాయింట్ చేస్తారని చూద్దాం. టాటా పవర్ ఏమో బ్రీచ్ ఎస్టిమేట్ చేసుకోవడం మార్జిన్ ప్రెషర్ ఉంది. టాటా పవర్ ఏమో కరెక్ట్‌గా చేసింది. కానీ ఎక్స్‌పెక్ట్ చేసినంత లెవెల్‌లో చేయలేదు. దానివల్ల దీనికి ఇవాళ 7% పడింది. టాటా మోటార్స్ అల్ట్రాస్ ఐసీ ఇంజిన్ ఏఎంసీ అనో అలాని ఒక బండిని 8,00,000కి లాంచ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ యూటిలిటీ ఫిట్ ఆన్ సీఎన్జీ. ఇది వరల్డ్ ట్రావెల్ చేసి చూస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడేమో ఈడీ ఏమో రిటైర్డ్ ఐటీ ఆఫీసర్‌ని బ్రాంచ్ లెవెల్‌లోనే అరెస్ట్ చేశారు. ఐడీఎఫ్‌సి కేసులోని. ఇదేమో బ్యాంక్‌లో అంత లెవెల్‌న అఫెక్ట్ అవ్వదు. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏమో షిఫ్ట్ చేస్తున్నది ఫోకస్ టువర్డ్స్ రిటైల్ అండ్ ఎంఎస్ఎంఈ ఫోకస్. ఓకే. రెడ్యూస్ డిపెండెన్స్ చేయాలనుకుంటున్నది కార్పొరేట్ లెండింగ్‌లోనే. హైయర్ ఎంఎస్ఎంఈ రిటైల్ లెండింగ్‌లోకి వెళ్తున్నా అంటున్నారు. దాంతో చౌక్ ఆఫ్టర్ ప్రాఫిట్స్ 3 టైమ్స్ పెరిగింది. బజాజ్ గ్రూప్స్ ఏమో ఈవీ అండ్ హెల్త్ కేర్‌లో గ్రో అవ్వాలనుకుంటున్నారు. డైవర్సిఫికేషన్ చూసుకొని ఫ్యూచర్ పాతుకొని వెళ్తున్నారు. టాటా 20,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి మహారాష్ట్రలో కొత్త ప్లాంట్ వేస్తున్నాడు. వర్షత్కేమో 100,000 కార్డ్స్ చేస్తారు. ఇండియా తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఓకే. ఇండియా తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేయడం ఒక్కొక్క ప్రయోగం ఇది. ఇవాళ గోల్డ్ పెరిగింది. ఓకే. మొన్న గోల్డ్ కొనింటే పెద్ద లాభం ఉంటుంది. ఇదేమో ఆర్టిఫిషియల్ రైజ్. ఇదేమో ఇందులోని డ్యూటీ కట్ చేసినా ఇది మనకు పెద్ద క్వెషన్ ఇస్తున్నది. వారంతా గోల్డ్ అందరూ ఎవరు అనుకున్నారు? 400 గ్రాములు ఉంచినా 4,00,000 లాభం. ఓకే. 800 గ్రామ్స్ ఉంచినా 8,00,000 రూపాయలు లాభం. దీంట్లోనేమో డబ్బున్నోళ్ళు డబ్బుగున్నోళ్ళు అవుతారు. పేదోళ్ళు అవుతారు. ఏదున్నా కూడా ఇదికి ప్రాబ్లమ్. మనం చూసుకొని నావిగేట్ చేసే సిస్టమ్‌లో వెళ్ళాలి. ఎందుకంటే గోల్డ్ పెరుగుతూనే ఉంది. మనం 25,000కి ఇది ఇచ్చాం. మోదీ ఒకే రోజులోనే 1,000 రూపీస్ పెంచేశారు. మీరు కొన్న తప్ప మరే ఇది లేదు. కొంచెం కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.